ఇది రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి సంఘటనగా చెప్పాలి. ఇదేంటంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఒక పోలీస్ స్టేషన్‌లో 23 సిబ్బందిని కూడా సస్పెండ్ చేయటం. మొత్తాన్ని ఆ స్టేషన్ మొత్తం ఒక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేయటం, ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి నేను అనుకుంటున్నాను నాకు తెలిసి. దాని గురించి ఈ వీడియో. అసలు ఇది ఎలా జరిగింది? నిన్న ఈ ఉత్తర్వులు వచ్చాయి. నిన్న ఉత్తర్వులు వచ్చాయి అంటే దాని అర్థం ఒక టూ డేస్ బ్యాకే జూలై 12వ తారీఖు నాటికి ఈ ఆదేశాలు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అంటే ఒక హత్య కేసుకు సంబంధించి ఎవరి హత్య? మండల వ్యవసాయ అధికారి, అక్కడ ఉన్నటువంటి ఒక మండల వ్యవసాయ అధికారిని తన బావమరిది హరికృష్ణ అనే ఒక వ్యక్తి మర్డర్ చేసి దానిని సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అది ఏ రోజు జరిగిందంటే జూన్ 15న ఇన్సిడెంట్ జరిగితే జూలై 12 కల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయారు. దీని వెనక ఏం జరిగింది అంటే ఒకటి, ఈ విజయవాడ కృష్ణలంక స్టేషన్లో ఈ కస్టోడియల్ డెత్, లాకప్లోనే కొట్టి చంపి బూడిద కూడా చేసిన తర్వాత పోలీసులకు సంబంధించిన విషయాల మీద సెన్సిటివ్నెస్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయాందోళన ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే జరిగింది ఇది. ఈ హత్య జరగలాది. ఈ హత్య తర్వాత చోటు చేసుకున్న సంఘటనలో ఇంత వేగంగా చర్యలు తీసుకోవటం. జూన్ 15న తన బావమరిది చేత హతుడైనటువంటి ఈ మండల వ్యవసాయ అధికారి కేసులో జూలై 5న తన భార్య లావణ్య తన భర్త మరణంకి మామూలు మరణం కాదు అని కంప్లైంట్ చేశారు. బట్ వాడు తీసుకోకపోవడంతో చూడండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తన భార్య తీసుకోకపోతే ఈ ఫిర్యాదుల వారోత్సవాలు ఏవో ఉంటాయి కదా, స్పందన కార్యక్రమం లాంటిది, దాంట్లో ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే డిఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తే డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారికి అక్కడ ఉన్న ఎస్పీ అజిత గారు ఆదేశిస్తే ఎంక్వైరీ చేయాలని ఇదంతా బయటపడింది. సిఐ మాతంగి శ్రీనివాసరావు అనుకుంటా, పేరు మర్చిపోతున్నానేమో నేను. మరి అక్కడ ఉన్న సిఐని సస్పెండ్ విఆర్ వేకెన్సీ రిజర్వ్కి పంపించి ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేసి అటాచ్ చేసి ఎస్పీ ఆఫీస్కి మిగిలిన 22, 23 సిబ్బంది మొత్తాన్ని ఆ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. మర్డర్ చేసిన తర్వాత ఆ మర్డర్ ఎలా చేశారు అంటే నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి బయలుదేరతాడు ఇలానే. ఎందుకంటే మెదడు అనేది పురుగు లాంటిది, దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. కాబట్టి హత్య చేసి అది బయటపడకుండా వేషాలు వేస్తే ఆ డెడ్ బాడీ మీద గాయాలు ఇలాంటివి చూసిన తర్వాత బంధువులు గుర్తించి సిఐ మాతంగికి విషయం చెప్తే అతను చూసి వెళ్ళిపోయాడు తప్పితే కేసు నమోదు చేయలేదు, ఫిర్యాదు తీసుకోలేదట. పోలీసులు వ్యవహరించే తీరుది సిగ్గుచేటు కాదా? ఎవరైనా పోలీస్ స్టేషన్ నమ్ముతారా మరి ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన, పైగా హత్య కేసులో? ఇప్పుడు ఏం జరిగింది? ఎవరైతే హత్య చేశాడు ఈ హరికృష్ణ అనే వ్యక్తి, అతనితో బేరం కుదుర్చుకొని కంప్లైంట్ తీసుకోలేదు. ఊరుకుంటారనుకున్నాడేమో మరి బహుశా. ఎస్పీ దాకా వెళ్ళింది వ్యవహారం. ఎంక్వైరీ చేశారు. ఇతను ఎలా హత్య చేశాడో ఆ పద్ధతి కూడా తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేయటం మరొకటి చేసి శాఖాపరమైనటువంటి చర్యలకు దిగారు. ఇలా ఈ కేసు విషయంలో బయటపడినప్పుడు మరి బుచ్చిరెడ్డిపాళ్యం పరిధిలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ గారు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. మరి ఈ బుచ్చిరెడ్డిపాళ్యం పరిధిలో ఇప్పటిదాకా జరిగిన కేసులు కానీ ఇప్పటిదాకా జరిగిన లావాదేవీల గురించి కూడా ఇంకా ఆరాధిస్తే మన వాళ్ళ పనితనం ఏదో బయటపడుతుందిగా. మరి కొంతమంది నేతలు ఆరోపించినట్టు పోలీసులు ఇలా నిందితులతో కుమ్ముక్కై డబ్బులు వసూలు చేసుకొని బాధితులనే ఇంకాస్త బాధకు గురి చేసే పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాయంటే ఏం చేయాలి మరి? ఎవరు బాధ్యత వహించాలి? మరి దీని మీద ఎంక్వైరీ చేయాల్సింది ఒక చోట చేసేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ప్రతి స్టేషన్లో ఇదే రకమైన నిఘా పెట్టాలి కదా. ఏం జరుగుతుంది అసలు? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా?
ఫిర్యాదుదారుల ఫిర్యాదులు తీసుకుంటున్నారా లేదా? బుట్టలో వేస్తుంటారు, పక్కనే బుట్టలో వేస్తుంటారు. పోలీసింగ్ వ్యవస్థని ఎలా నమ్మడం మరి ఇలాంటివి బయటపడుతుంటే? బయటపడనంత మాత్రం ప్రతి స్టేషన్ చాలా చక్కగా విధి నిర్వర్తిస్తుంది అనుకోవాలేమో. దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్పీ గారు ఈ డిఎస్పీ గారిని పంపించి ఎంక్వైరీ చేయించారు. అసలు వీళ్ళు వాళ్ళతో కలిసి కుమ్ముక్క కాలేదు, అంతవరకు సంతోషం. అంటే అట్లా మాట్లాడాలనిపించేలాగా చేస్తున్నారు వీళ్ళు. ఆ దృఢం సినిమాలో పోలీస్ స్టేషన్ మొత్తం అలానే ఉంటుంది. కొత్తగా వచ్చిన ఎస్ఐ అమాయకంగా బుక్ అవుతాడు వాళ్ళ చేతిలో. చివరికి ఎలానో బతికి బయటపడతాడు అందరిని చంపి, సినిమా కాబట్టి. ఇది ఒక్కటే కాదు, పోలీస్ స్టేషన్లో చేపల చెరువులకి కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నా, ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదు ఈ స్టేషన్ సిబ్బంది అని లోకల్ ఎమ్మెల్యే కూడా దీని మీద కంప్లైంట్లు చేసిన మీదట ఈ కేసులో ఇంత ఫాస్ట్గా చర్యలు తీసుకున్నారనాలి. ఇది శాఖ డిపార్ట్మెంటల్ యాక్షన్. ఇది అసలు యాక్షన్ ఇంకా ముందు ఉండాలి కదా. ఆ నిందితుడిని ఏం చేస్తారు? హరికృష్ణ ఒక్కడే చంపాడా? ఇంకెవరైనా కలిసి చంపారా? ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉంటాయి? కంప్లైంట్ ఇచ్చి రాజీ కుదిర్చి పంపించడంలో ఎంత డబ్బు చేతులు మారి ఉండొచ్చు? ఇలాంటివన్నీ ఎవరికైనా వస్తాయి కదా డౌట్లు. మరి ఏం చేయబోతుంది? సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తే ఈ సిబ్బంది వెళ్ళేది పోస్ట్ ఆఫీస్కి కాదు, మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్కే కదా. మరి ఏం చేయాలి ఇలాంటప్పుడు? రెగ్యులర్గా ట్రాన్స్ఫర్లు చేయాలి అంటారు. రెగ్యులర్గా ట్రాన్స్ఫర్లు చేసినంత మాత్రాన మనిషి నైజంలో మార్పు రానంత వరకు కుట్రపూరిత మనస్తత్వాల్లో రాదు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనం చూసినప్పుడు అసలు బంధువులు లేరు, బంధురికం లేదు, రక్త సంబంధికులు లేరు, ఎవరిని నమ్మలేము అన్నట్లుగా బావమరిది ఆస్తి కోసం బావని మర్డర్ చేసేది. ఇలాంటివి ఎన్ని చూసుంటున్నారు మీరు? ప్రతిరోజు పేపర్లో ఇవే ఉంటూ ఉంటాయి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, ఇన్సూరెన్స్ కావాలని తెలివిగా ముందే చేపించేవాళ్ళు. ఎన్ని తెలివితేటలు! ఇవన్నీ కూడా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రభావం. మనుషులు, మనం చూసే మాధ్యమాలు, సినిమాలు, టీవీలు, వార్తా ప్రసార మాధ్యమాలు, పత్రికలు, అదే పనిగా రంకు పురాణాల గురించి కథనాలు ప్రసారం చేస్తూ అదే జర్నలిజం తరించే వెధవలు. ఏం చేస్తాం? మార్పు ఎలా వస్తుంది మరి? బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం అదే కనపడుతుంటే వీళ్ళ మార్పు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలానే ఉండాలేమో అనుకునేట్టు తయారు చేస్తుంది. పోలీసింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోదా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు? బట్ ఇట్లా తయారయ్యారు పోలీసులు ఈ టైంలో అని విమర్శించాలా? లేదు వెంటనే చర్యలు తీసుకున్నారు అని చెప్పి ప్రశంసించాలా? ఏం చేయాలి?